సో మేము ఎవ్రీ పాడ్కాస్ట్ షూట్ ముందు ఇప్పటికొచ్చి ఏ పాడ్కాస్ట్ గెస్ట్ని కూడా కలవకుండా పాడ్కాస్ట్ షూట్ చేయలేదన్నమాట. సో ఆ కంఫర్ట్ ఉంటుంది, తెలుస్తారు వాళ్ళతో ఏం మాట్లాడితే బాగుంటుంది, వాళ్ళకి ఏం నచ్చితే బాగుంటుంది, ఏం మాట్లాడితే వాళ్ళకి నచ్చదు అనే సెగ్మెంట్లో ఉన్నామన్నమాట. మిమ్మల్ని నేను కలిసాక అసలు నేను బయటకు వచ్చాక ఒక 1 hour ట్రాన్స్లో ఉన్నాను. అసలు నాకు అర్థం కాలేదు లోపల ఏం జరిగింది అసలు. అంటే ఇంత డిఫరెంట్ పర్సనాలిటీ నేను ఎప్పుడు చూడలేదు అసలు. అంటే ఆ థాట్ ప్రాసెస్ కానీ, ఆ మైండ్ సెట్ కానీ, అంటే ప్రతి సెగ్మెంట్ మీద మీకున్న నాలెడ్జ్ కానీ, మీరు మాట్లాడే సెగ్మెంట్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అదొక 10 minutes ఆలోచిస్తే లాజిక్ అనిపిస్తుంది అండ్ ఇట్ మేక్స్ సెన్స్. ఒక చైనీస్ ఫిలాసఫర్ కాన్ఫ్యూషస్ అని ఒకటి చెప్తాడు అనమాట. ఎవ్రీ మ్యాన్ హ్యాస్ 2 lives. తన సెకండ్ లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వెన్ హీ రియలైజెస్ హీ హ్యాస్ ఓన్లీ 1 life. మీకు ఎప్పుడు ఆ సెగ్మెంట్ ఎప్పుడైనా అనిపించిందా? నాకు నేను స్కూలింగ్ అంటే నేను ఎప్పుడైతే కాలేజీలోకి ఎంటర్ అయ్యా, స్కూల్ కంప్లీట్ అయిపోయి నేను కాలేజీలోకి ఎంటర్ అయ్యానో అప్పుడు ఈవెన్ నేను నా ప్రొఫెషన్లో ఎంటర్ అయినా నేను ఏం చేస్తున్నా కూడా ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే అరే నేను ఇది చేస్తున్నా, నేను ముందుకెళ్ళిన తర్వాత నేను ఐ కెనాట్ కమ్ బ్యాక్. నేను అక్కడ నేను ఏమి దాన్ని రికాల్ చేసుకోలేను మళ్ళీ. ఐ కెనాట్ గో బ్యాక్ అండ్ డూ దట్. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. నేను ఆ మైల్ స్టోన్ దాటిన తర్వాత మళ్ళీ రాలేము. ద సేమ్ థింగ్ నేను ఏం చేశాను, నేను ఐ పెండ్ ఇట్ ఇన్ క్లెయిమ్ యువర్ టైమ్ అని ఒక బుక్ రాశాను నేను దాని మీద. ఓకే, క్లెయిమ్ యువర్ టైం అంటే హౌ యూ క్లెయిమ్ యువర్ టైం అంటే మనం బ్యాంక్లో డబ్బులు వేసుకున్నప్పుడు డబ్బులు ఖర్చులు పెడుతుంటాం, మళ్ళీ డిపాజిట్ చేస్తాం, మళ్ళీ ఖర్చు పెడతాం. అది నువ్వు ఎన్నిసార్లన్నా యూ కెన్ క్లైమ్ ఇట్ అండ్ యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్, బట్ లైఫ్ కెనాట్ బి రీక్లైమ్డ్. మళ్ళీ రీక్లైమ్ చేయలేం మనం దాంట్లోకి. ఒక పేజ్ ఫినిష్ అయిందంటే పేజ్ అయిపోయినట్టే. ఆ పేజీలో ఏదన్నా ఒక చిన్న వర్డ్ అన్నా లేకపోతే ఆ పేజీని మనం చింపేస్తున్నప్పుడు చాలా బాధ కలగాలి. సో అది నా కాలేజ్ లైఫ్లో వచ్చినప్పుడు ఏంటంటే ఐఎమ్ వెరీ కాన్షియస్. అంటే నాకు అప్పుడే నేను 19-20 years ఉన్నప్పుడు నాకు రీసెంట్గా నేను అది మళ్ళీ నా బుక్ని మళ్ళీ నేను చూస్తున్నప్పుడు నాకు రూట్ మ్యాప్ అనేది నేను చాలా క్లియర్గా పెట్టారు అప్పట్లోనే. దానికే నా లైఫ్ని నేను ఏం చేశానంటే నేను ఐ డివైడెడ్ మై లైఫ్ ఇంటూ 3 parts: పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్. దట్స్ ఎ స్కూల్, మై స్కూల్ ఆఫ్ థాట్. ఈ 3 lives తప్ప 4వ లైఫ్ లేదు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్. పర్సనల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది, కన్వర్టెడ్ ఇంటూ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ నీకు యాడ్ అవుతుంది. ఈ రెండింటితోటి నీకు ఒక సోషల్ లైఫ్ అనేది నీ చుట్టూ ఒక ఆరాలాగా నీ చుట్టూ ఉండిపోతుంది. బట్ నీ పర్సనల్ లైఫ్కు నువ్వు సోషల్ లైఫ్కు ఐడెంటిటీ ఉండదు ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొఫెషనల్లీ సక్సెస్ఫుల్. గ్రేట్. ఎవరైనా వాజ్పేయి కవిత్వాలు చదివిన ఈజ్ ఎ పొలిటీషియన్. ఎవరు ఏది చేసినా ఎండ్ ఆఫ్ ది డే అమితాబ్ బచ్చన్ కోన్బరేగా కరోపతిలో ఇంకేదో బాగా చేశాడు, లేదా ఇంకో దగ్గరికి వెళ్ళి ఏదో కవిత్వం ఏదో చెప్పాడు అంటే ఈజ్ అ బేసికలీ అన్ యాక్టర్. మిగతాదంతా సోషల్ ఫ్యాబ్రిక్, సోషల్ ఇది. సో ఐడెంటిఫికేషన్ అనేది నువ్వు చేసేటువంటి వృత్తి నీ పని మీద ఆధారపడి ఉంటుంది నీకు. సో వీటిల్లో ఏం ఉండాలి అన్నప్పుడు అగైన్ ద థాట్ ప్రాసెస్లో సెకండ్ స్టేజ్లోకి ఎలా వెళ్ళానంటే నేను ఇట్స్ లైక్ ఎ బ్లూ ప్రింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ సమ్వన్ ఎ క్వశ్చన్, నువ్వు యు ఆర్ ఎట్ 25, నీ 28లో ఎగ్జాక్ట్లీ నీది ఒక బుక్ ఇస్తాను, నువ్వు చక్కగా దాంట్లో మొత్తం రాసి ప్రిస్క్రైబ్ చేయమంటే 80%, 90% పీపుల్ దే విల్ నాట్ బి ఏబుల్ టు డూ దట్. ఇట్స్ రియల్లీ టఫ్. 30th year, 31st year, 40 years, 45 years, 50 years అంటే చేయలేరు. బట్ మన చేతిలో ఉన్నటువంటి ప్రతిదీ, దిస్ మైక్ అండ్ దిస్ వాచ్, దిస్ ఎవ్రీథింగ్ గాట్ ఎ బ్లూ ప్రింట్. ప్రతిదానికి ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఆ బ్లూ ప్రింట్ వచ్చిన తర్వాత, ఆ డిజైన్ డ్రాయింగ్ వచ్చిన తర్వాత దాన్ని ఒక ప్రోటోటైప్ తయారు చేసేసి దాన్ని తయారు చేస్తారు. ఆ తర్వాత ఎన్ని కాపీస్ అన్నా బయటికి వస్తాయి. బట్ మనిషి మట్టుకు హీల్ నాట్ క్రియేట్ హీస్ బ్లూ ప్రింట్ ఎట్ ఆల్. ఏ మనిషి కూడా తనకు ఆ బ్లూ ప్రింట్ అనేది ఉండదు. కొంతమంది చాలా 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 ఇదిగా ఏం చెప్తారంటే నాకు అదంతా ఏం లేదండి, యాజ్ ఇట్ గోస్, ఇట్స్ అ డెస్టినీ, ఇట్లా చాలా పదాలు మనం చాలా వాడచ్చు. అది రైట్ అంటే అది రైటే, ఇది రైట్ అంటే ఇది రైటే. బట్ వాట్ ఈస్ మై స్కూల్ ఆఫ్ థాట్, మై ఫిలాసఫీ ఈజ్ యూ షుడ్ హ్యావ్ ఎ బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం డిజైన్ చేయడం అనేది మనకు కనపడదు, ప్రోడక్ట్ కనపడదు, అక్కడ ఓన్లీ పేపర్ మీద ఉంటుంది. ఆ బిల్డింగ్ కూడా కనపడదు. కింద ఫౌండేషన్ 7 feet, 8 feet, ఒక 20-story బిల్డింగ్ కట్టాలంటే 10 feet వెళ్ళాలి. అదే 100-storyకి వెళ్ళాలంటే కింద హీల్ ఫౌండేషన్ ఇచ్చి అట్లీస్ట్ యూ నీడ్ టు గో అబౌట్ 30 feet or 40 feet డెప్త్కి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. ఐ రైట్? ఒక చెట్టు కూడా మనకు పైకి రావాలంటే ఫస్ట్ భూమిలో పెడతాం, ఆ తర్వాత పైకి వచ్చి పైకి వెళ్తుంది. అది పైనుంచి కిందికి పోదు. సో అది దాని కింద నుంచి వచ్చిన తర్వాత పైకి వెళ్తుంది. పైన ఎంత వెళ్తుంది అనే దాన్ని బట్టి కింద దాని బ్రాంచ్ అవుట్ అయ్యే రూట్స్ని అట్లా అది తయారు చేసుకుంటుంది.
నీకు దానికి ఎంత కావాలో అది ఎటు పోతే దానికి కింద కావాల్సిన ప్రోటీన్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఎసెన్స్ దొరుకుతుందో వాటర్ కానీ మిగతా అన్ని అది అటువైపు ఆ రూట్ ఎత్తుకుంటూ అటు వెళ్ళిపోతుంది. దానికే వీ కాల్ ఇట్ యాజ్ ద రూట్స్ ఎతకాలి, రూట్ కాజెస్ ఏంటి అది ఇదని మనం చాలా క్యాజువల్గా మాట్లాడేస్తాం. ఫౌండేషన్ ఏంటి అని అంటాం. బట్ ఈ ఫౌండేషన్ కానీ ఇది కానీ మనిషికి కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఏ థింగ్ యూ విల్ కాల్ ఇట్ యాజ్ అ డిపిఆర్, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి అని అంటాం మనం. ఆ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది వై కాంట్ ఇట్ బి ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్? మీతో మాట్లాడుతున్న నాకు అనిపిస్తుంది వెన్ యూ సెడ్ బోత్ ఆర్ రైట్ అన్నప్పుడు ఆల్ గ్రేట్ క్వశ్చన్స్ ఆర్ పారాడాక్స్ అని. పారాడాక్స్ ట్రూ. అంటే కొన్నిటికి రెండింటికి ఆన్సర్లు ఉంటుంది. ఇలాంటప్పుడు పీపుల్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. బికాజ్ చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ ఇదే చెప్తుంటారు, ఐ నెవర్ ప్లాన్డ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్, కొన్నిసార్లు నాకు లక్ యాడ్ అయింది, ఇట్ హ్యాపెండ్ అని కొంతమంది చెప్తుంటారు. అండ్ పీపుల్ లైక్ యూ ఆర్ సెయింగ్ బ్లూ ప్రింట్ చాలా ఇంపార్టెంట్, లైఫ్లో ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్, అది ప్లానింగ్ లేకుండా ఏం జరగదు. సో ఇలాంటివి వింటున్నప్పుడు అనిపిస్తుంటుంది ఒక 20 year oldకి వాడికి ఏం చేయాలో క్లారిటీ ఉండదు. బికాజ్ ఇద్దరు గ్రేట్ ఆంటర్ప్రినర్స్ ఒకటే చెప్తున్నారు, నువ్వు లైఫ్ ఈజ్ డెస్టినీ, నువ్వేం ప్లాన్ చేయలేవు, ప్లాన్ చేస్తే నీ చేతిలో ఉండదు, ఇట్ విల్ గో అని ఒకళ్ళు చెప్తారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు లైఫ్ బ్లూ ప్రింట్ ఉంటుంది, నువ్వు ప్లాన్ చేసుకోవాలి అంటే ఇదంతా కొంచెం ఒక 20 year oldకి చాలా టఫ్ థింగ్ కదా, మైండ్లో వాడికి క్యాలిక్యులేట్ చేసుకొని ఎవాల్యుయేట్ చేసుకొని వాడు ఏం చేయాలనే దాంట్లో. అంటే నేనేమంటానంటే ఇక్కడ ఈ రెండిట్లలో ఉందనుకోండి, ఇఫ్ ఐఎమ్ ఎ 20 year boy, I will not follow the person who says all these things come by luck. Why? అసలు నేను దాంట్లో నాకేం చదవడానికి ఉండదు. విల్ అప్రిషియేట్, విల్ కాంప్లిమెంట్, గాడ్ హెస్ గివెన్ యూ లక్. లక్ అనేది వాడి దృష్టిలో వేరు, మన దృష్టిలో వేరు. మన దృష్టిలో ఇట్స్ అ ప్లానింగ్, ప్రాపర్ ప్లానింగ్. ఇంకోటి దృష్టిలో ఆ టైంకు అతనికి సంబంధం లేకుండా బికాస్ ఆఫ్ బై వర్చ్యూ ఆఫ్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కానీ లేకుండా ఆ రోజు వచ్చినటువంటి తెలియకుండా అతనికి కూడా తెలియకుండా అవకాశాలతోటి గాలి వాటం అంటాం. మనం ఒక నిలబడ్డాం, గాలి నెట్టేసింది, ముందుకు వెళ్ళిపోయాం. ఎవడో వచ్చాడు నెట్టేశాడు, ముందుకు పోయాం, మనం గోళ్ళు పడ్డాం. కొన్నిసార్లు క్రికెట్లో అక్కడిక్కడ చూస్తుంటాం, బై లక్ ఫేవర్ చేస్తుంది, అది కనెక్ట్ అవుతుంటాయి. కింద పడతాం, ఒక్కడు అక్కడే ఆగిపోతాడు, కొన్నిసార్లు బ్యాట్ అక్కడ దాకా పోదు, కొన్నిసార్లు ఆడి ఆ మోషన్లో కొంచెం ముందుకు వెళ్ళిపోతుంటుంది, క్రిజ్ టచ్ చేస్తుంది. థర్డ్ ఎంపైర్ విల్ డిక్లేర్ ఇట్ యాజ్ నాట్ అవుట్ అని. ఐమ్ రైట్? సో ఇక్కడ కూడా ఏంటంటే దాని నుంచి మనం నేర్చుకోవడానికి ఏం లేదు. నువ్వు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇఫ్ యు ఆర్ టేకింగ్ దట్ యాజ్ అ ల్యాబ్ ఆర్ అన్ ఎక్స్పెరిమెంట్ ఆర్ యూ వాంటెడ్ టు లెర్న్ ఫ్రమ్ సంబడీస్ లెసన్స్, సంబడీస్ ఎక్స్పీరియన్సెస్. ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్, వాట్ యూ వాంటెడ్ టు లెర్న్, వై యూ వాంటెడ్ టు లుక్ ఎట్ ఇట్, యూ లుక్ ఎట్ ఇట్, వాట్ కైండ్ ఆఫ్ ఈకో సిస్టమ్ అక్కడ ఏముందనేది అందులో పోస్ట్ మార్టం చేసి ఏమైనా తెచ్చుకోవచ్చా. అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కూడా ఏదన్నా వచ్చినప్పుడు మనం 2x బదులు 4x కింద ఎలా వాడుకోవచ్చు అనేది చూద్దాం దానికి. కానీ నథింగ్ టు ఇఫ్ సంబడీ సేస్, నిజం చెప్పాలంటే నాకు అదంతా అదృష్టంగా నాకు అవన్నీ జరిగిపోతున్నాయంటే, ఒక మంచి మనిషి చాలా చక్కగా అతనికి దేవుడు ఇచ్చాడు, క్లాప్స్ కొడదాం, నైస్, వెరీ గుడ్ అందాం అక్కడికే. ఇట్ ఈస్ నాట్ ఎ లర్నింగ్ కరువు. వాళ్ళని తప్పు పట్టకూడదు, వాళ్ళకి పాపం వాళ్ళకి అది వచ్చిందని మనం ఎందుకు అనాలి. అండ్ ఎవ్రీ స్టోరీ ఇస్ డిఫరెంట్ కదా, ఈ స్టోరీ డిఫరెంట్, వాళ్ళ స్టోరీ డిఫరెంట్. అలా జరగాలని అనుకోవడం కూడా చాలా రాంగ్. అది అక్కడే మనము అంటే మనుషులు 80% అలాంటి వాటికి ఆశపడతారు. ఈజీ అని కష్టపడకుండా ఉండేదనేది అతనికి జరిగినప్పుడు నాకు ఎందుకు జరగట్లేదు అనేది. బట్ హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే, నీ లక్ అనేదాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ తోటి గెయిన్ చేసినప్పుడు వచ్చినటువంటి కిక్ కానీ మన మజిల్ పవర్ కానీ నీకు న్యాచురల్గా ఉన్నటువంటి స్టామినా బిల్డ్ చేసుకోవడం కానీ ఎలాంటిది అనేది అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలన్ డౌన్, నువ్వు పడకపోతే, నువ్వు రాయి దెబ్బ తగలకపోతే, ఆ పెయిన్ నీకు తెలియకపోతే ప్లెజర్కు ఉన్నటువంటి టేస్ట్ ఎలా తెలుస్తుంది, ఎలా అర్థమవుతుంది. సో నీ ఎక్స్పీరియన్స్, ఐ మీన్ హౌ యూ టేక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నాకు ఐ వాంటెడ్ ఓన్లీ లగ్జరీ వితౌట్ ఎనీ పెయిన్, మేబీ ఇట్ మే బీ రైట్. ఎండ్ ఆఫ్ ది డే యూ వాంటెడ్ సై బాటమ్ లైన్ ఏంటి బాస్, మనకు కావాల్సింది హ్యాపీనెస్. అది ఎట్లా వస్తే ఏముంటుంది అని ఒకళ్ళు అనుకుంటారు, ఇంతకుముందు అనుకున్నదే మళ్ళీ. బట్ నేనేమంటానంటే, ఓన్లీ వన్ లైఫ్ కాబట్టి వాటిల్లో ఉన్నటువంటిది నువ్వు ప్రతి కరువును, ప్రతి టర్నింగ్ పాయింట్ను, ప్రతి పెయిన్ను, యునో దట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దే విల్ ఎంజాయ్ మోర్ యువర్ ప్లెజర్స్. గ్రేట్. ఇది యాక్చువల్లీ ఇలాంటిది మీరు మీ బుక్లో కూడా ఎక్కడో రాసినట్టున్నారు, మీ వెబ్సైట్లో ఉంటుంది, నేను చదివాను. సో ఇలా మీరు చాలా థింగ్స్ రాశారు. వన్ థింగ్ నాకు చాలాసేపు మైండ్ నుండి నాకు అర్థం కాలేదు అసలు, అది ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ ఇట్.
అ లైఫ్ నాట్ లివ్డ్ ఫర్ అదర్స్ ఈజ్ నాట్ ఎ లైఫ్ లివ్డ్ ఎట్ ఆల్. అసలు ఏంటి దీని అర్థం? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే వసుదైవ కుటుంబకం అంటాం మనం. ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని అనుకున్నప్పుడు మాత్రమే ఉంటుంది. అంటే నువ్వు ఎంజాయ్ చేస్తూ నాకు నేను అని అనుకున్నంతసేపు ఉండదు. ఫస్ట్ లేయర్ ఈజ్ యూ. డెఫినెట్గా ఇంపార్టెంటే. నువ్వు సర్వైవ్ కాకపోతే నాకు జీవితం ఎందుకు, నేను చచ్చిపోవాలి అనుకుంటే దానికి మీనింగ్ ఉండదు. ఎస్, యూ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. డెఫినెట్గా యూ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, దాంట్లో డౌట్ లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం నీవు ఒక ఈకోసిస్టంలో పార్ట్. అది నువ్వు ఒక ఈకోసిస్టంలో ఉన్నావు. నువ్వు, నీ ఫ్యామిలీ, నీ మదర్, నీ ఫాదర్, యువర్ వైఫ్ అండ్ యువర్ కిడ్స్, యువర్ సిస్టర్స్, యువర్ బ్రదర్స్ అనేది ఒక కుటుంబం, ఒక లేయర్. దాని పక్కన దాని చుట్టూ నా చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఆర్ నా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో, సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది కూడా నాకు ఒక పార్ట్ అని అనుకోకపోతే అది ఇంకొక లేయర్. థర్డ్ లేయర్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎంటైర్. దేనికోసం చేస్తున్నాము? గుర్తింపు కోసం చేస్తున్నాం. గుర్తింపు అంటే మీరు ఇంకొక రకంగా తీసుకోకూడదు. అది ఎవడో వచ్చి మనకి డబ్బా కొట్టుకోవడం అని కాదు. ఎదుటి మనిషికి స్పందన కలిగ చేయడము. అది ఎవరైనా ఏం కోరుకుంటారు? మంచి స్పందనే కావాలని కోరుకుంటాం కదా. చెడు స్పందన కావాలని ఎవరు కోరుకోం కదా. మంచి స్పందన అన్నప్పుడు ఎలాంటి వైబ్స్ను మనం ఇవ్వగలుగుతాము? ఎలాంటి వైబ్స్ మనం బయటికి వెళ్తున్నప్పుడు ఏదీ లేనప్పుడు ఒక ఫారెస్ట్లో నువ్వు ఒక దేనికి పనికిరాని మనిషిలాగా మనం తిరుగుతున్నట్టే కదా. ఎప్పుడైతే కావాలని కోరుకుంటున్నామో ఒక పక్కన వాళ్ళ కోసము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులతోటి కూడా అలాంటి ర్యాపో, అలాంటి వైబ్స్ను కనెక్ట్ చేసుకుంటే కదా నీకు వచ్చే ఆనందం ఉంటుంది అక్కడ. రెండోది, నువ్వు ఎంత తినగలుగుతావు, నువ్వు ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుంది నీకు. మేబీ క్వాంటిఫై చేస్తే ఎగ్స్ అనుకుందాం. అంటే ఐ కెన్ ఈట్ ఓన్లీ ఒక 200 grams ఆఫ్ ఫుడ్ అనుకుందాం. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కెపాసిటీ టు కుక్ అబౌట్ 1000 grams ఉన్నప్పుడు, ఇంకొక 5 కలిసి తింటున్నప్పుడు, ఆ 5 నలుగురికి కలిసి షేర్ చేస్తున్నప్పుడు నీకు వచ్చే ఎగ్స్ కంటే 5x హ్యాపీనెస్ అనేది వెళ్తుంటుంది. అది అంటే దాన్ని దాచుకోవడం వల్ల నీ ఫుడ్ ఎట్లా అయితే పెరిషబుల్, నాన్ పెరిషబుల్ ఐటమ్స్ ఉంటాయో, ఇది కూడా హ్యాపీనెస్ కూడా ఇట్స్ ఎ పెరిషబుల్. నువ్వు దాచుకుంటే దాచిపెట్టుకునేది కాదు. అది ఉండదు. రేపు నెక్స్ట్ మూమెంట్కి ఉండదు అది. బికాజ్ ద మూమెంట్స్ విల్ చేంజ్, ఎమోషన్స్ విల్ చేంజ్, సిచ్యువేషన్స్ విల్ చేంజ్. సో ఆ పర్టికులర్ టైంను నువ్వు ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు పక్కనున్నటువంటి మనుషుల్ని, పక్కనున్న సమాజాన్ని, నీ పక్కనున్నటువంటి వీళ్ళను ఎవరికైతే కొంచెం తక్కువ ఉందో అది ఇవ్వకుండా, అది ఇచ్చి నువ్వు తీసుకుంటున్నప్పుడు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ నీకు 2x 3x వస్తుంది. అది ఎప్పుడు నువ్వు చక్కగా కూర్చొని ఎక్కడన్నా ఏదన్నా నీకు ఉన్నటువంటి దాన్ని హ్యాపీనెస్ నువ్వు పంచుకుంటున్నప్పుడు ఎదుటివాడికి కూడా అది పనికొచ్చేలాగా ఉన్నప్పుడు ఇద్దరు కలిస్తే అది 1 + 1 ఈజ్ ఆల్వేస్ 11, నాట్ 2, నాట్ 3. సో అదొక లేయర్. రెండోది, అండర్ ప్రివిలేజ్డ్. అది నీ ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు, ఒక బ్లైండ్ అండ్ డెమ్ అండ్ డెఫ్ అయినా అయి ఉండొచ్చు. ఎందుకు అలా కంపారిజన్ ఇస్తున్నానంటే, ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్, వెన్ యూ స్టార్ట్ షేరింగ్ అనే దాన్ని ఏ రకంగా కూడా మనం మెజర్ చేయలేం. ఐదర్ ఇట్ ఈస్ అ నాలెడ్జ్ ఆర్ ఎనీథింగ్. ఎప్పుడో నేను చిన్నప్పుడు చదివాను, ఐ హ్యావ్ ఎన్ ఆపిల్ అండ్ యూ హ్యావ్ ఎన్ ఆపిల్, ఐ షేర్ ఇట్ విత్ యూ, యూ షేర్ ఇట్ విత్ మీ. మళ్ళీ అగైన్ మన దగ్గర ఒక్కొక్కటే ఉంటుంది. బట్ హ్యాపీనెస్ అనేది నేను నీకు షేర్ చేసి నువ్వు నాకు షేర్ చేసినప్పుడు నా లోపల వచ్చేటువంటి పాజిటివ్ వైపు, నీ లోపల వచ్చిన పాజిటివ్ వైపు, నీకు ఒక ఐడియా ఉంది, నాకు ఒక ఐడియా ఉంది, మన ఇద్దరు ఐడియాలు వచ్చినప్పుడు ఇద్దరికి కలుపుకుంటే నీ దగ్గర 2 ఐడియాలు ఉన్నాయి, నా దగ్గర 2 ఐడియాలు ఉన్నాయి. సో దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ పోతుండాలి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయాలి దాన్ని. ఇద్దరు ముగ్గురుతోటి, మన పక్కనున్న ఆఫీస్ వాళ్ళతోటి, మీ పక్కనున్న ఫ్రెండ్స్ తోటి, మీ రిలేటివ్స్ తోటి చేయండి. మళ్ళీ గొప్పగా అనుకుంటారా, తక్కువగా అనుకుంటారా మీరు ఒకసారి చూడండి. ప్రపంచంలో 100 మందికి 100 మంది కూడా ఫస్ట్లో జలసీతోటి ఒప్పుకోకపోవచ్చు. మీరు ఏదైనా చెప్తున్నప్పుడు, అంటే నాకంటే తెలివి ఉందనా అని ఉండొచ్చు. మీరు అది తెలివి చూపించుకోవాలని చెప్పకపోయి ఉండొచ్చు. ప్రేమను చూపిస్తున్నా కూడా తీసుకోలేకపోవచ్చు. రెండోసారి మూడోసారి కాగానే వాడు అర్థం చేసుకోవట్లేదు, అది నీకు అనవసరం. అది ఇట్స్ ఓన్లీ 1 వే పెట్టేసాయి. 2 వే అన్నది వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, జస్ట్ లీవ్ ఇట్. యు సీ ఆఫ్టర్ సమ్ టైమ్. నన్ను ఎవరో తిట్టారని వచ్చి చెప్తారు, అరే నీ గురించి ఏమన్నారో తెలుసా, చాలా బాధేసింది పోయి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు?
వదిలే. నీకు బాగా మంచిగా చెప్పారు, ఆనందించు. బట్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. కొంచెం అతని లోపల ఇంకా అండర్స్టాండింగ్ ఇక్కడ నేను తేడా ఇచ్చినట్టున్నా. చూద్దాం, మళ్ళీ ఒక 3 నెలలకు 6 నెలలకు వాళ్ళు రియలైజ్ అయినప్పుడు అప్పుడు అది బౌన్స్ బ్యాక్ ఎంత గ్రేట్గా అవుతుంది అది. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు హ్యావ్ ఎ ఫిల్టర్స్. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు డెవలప్ యువర్ థాట్ ప్రాసెస్. అక్కడ నుండి మనం చాలా అతను మెచ్యూర్డ్ ఇమ్మెచ్యూర్డ్ అనుకుంటాం మనం. నో వన్ ఈజ్ మెచ్యూర్డ్, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఈవెన్ ద గాడ్స్. ప్రతి దేవుడికి దాంట్లో కూడా వాళ్ళు కూడా తప్పులు చేసినట్టు మనకు నేర్పారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు కూడా చాలా బాధలు పడ్డట్టు చూపించారు. అంటే ఇంకా వాళ్ళకి ఆ కెపాసిటీ రాలేదు కాబట్టి బాధలు పడ్డారు. వాళ్ళు దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారని మనకు అన్నీ నేర్పినవి ఉన్నాయి. మనకు ఏ ఉద్గ్రంథం తీసుకున్నా కూడా మనకు వాటిల్లో అది కనపడుతుంది. వాళ్ళకంటే మనం గొప్ప కానప్పుడు, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తున్నప్పుడు వాళ్ళకే అడుగుతున్నప్పుడు, సో యూ ఆల్సో బిహేవ్ ఇన్ ద సేమ్ మేనర్. ఆత్మ, మహాత్మ, పరమాత్మ అంటారు. ఆత్మ నుంచి మహాత్మ ఎప్పుడవుతాడు? ఇంకొంచెం బెటర్గా ఆలోచిస్తే. దానికంటే పరమాత్మ ఎప్పుడవుతాడు? పరమ అంటే అణువు. ఎప్పుడవుతాడు? ఇంకా సూక్ష్మంగా ఆలోచించి ఇంకా తాత్పర్యాన్ని బాగా మనం చెప్పగలిగితే అప్పుడు పరమాత్మ అవుతాడు.